జనరల్గా మనం చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత 73.0 73.0. ఇందులో పురుష అక్షరాస్యత 80.9%, స్త్రీ అక్షరాస్యత 64.6%. అంటే మనకు డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగారు. 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుషుల మధ్య అక్షరాస్యత వ్యత్యాసం ఇంతగా ఉన్నది అంటాడు. స్త్రీ పురుషుల మధ్య అక్షరాస్యత వ్యత్యాసం ఇంతగా ఉంది అంటే ఇక్కడ వాస్తవానికి ఈ డిఫరెన్స్ అనేది మనం చూసుకోవాలి. 16% దానిక మనకు వ్యత్యాసం క్లియర్గా కనపడుతుంది. మరి అదే గ్రామీణ ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలకు మధ్య అక్షరాస్యతలో తేడా ఉంది. అంటే స్త్రీలలో కంటే పురుషులలో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది. ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. అంటే గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత శాతం ఎక్కువ ఉంది, గ్రామాల్లో తక్కువ ఉంది, పట్టణాల్లో ఎక్కువ ఉంది. ఇక్కడ గ్రామాల్లో అక్షరాస్యత శాతం, గ్రామీణ అక్షరాస్యత 67.8% ఉంటే 8% ఇక్కడ మనం జనరల్గా పట్టణ అక్షరాస్యత 84.1% ఉంది. 84.1% ఉంది. అంటే ఇప్పుడు లిటరసీలో స్త్రీ పురుషుల్లోనూ గ్రామీణ పట్టణాల్లోనూ అక్షరాస్యతలో వ్యత్యాసం క్లియర్గా ఉంది.